హాయ్ అండి. వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ అంటే VBGF వాళ్ళు నిర్వహించినటువంటి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కి అయితే మమ్మల్ని వన్ ఆఫ్ ద గెస్ట్ గా పిలవడం అయితే జరిగిందండి. ఈ కార్యక్రమం కర్మన్ ఘాట్ లక్ష్మీ కన్వెన్షన్ లో 3వ తారీఖున జరిగింది. మేము లోపలికి ఎంటర్ అవ్వగానే పంజాబీ డోల్తో ఆర్గనైజర్స్ అయితే మాకు స్వాగతం పలికారండి. సరదాగా ఆ డోల్ సౌండ్ కి మేము కూడా చిన్నగా స్టెప్స్ వేసి లోపలికి అయితే వెళ్ళామండి. ఒకసారి చూడండి, మేము లోపలికి వెళ్ళేసరికి హాల్ మొత్తం మహిళా మనులతో నిండిపోయిందండి. మమ్మల్ని చూడగానే వాళ్ళ అభిమానం చూడండి, సంధ్యను చూడండి, వాళ్ళు ఎలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నారు. లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఇంత అభిమానాన్ని సంపాదించుకోలేమండి. నిజంగా మీరందరూ మమ్మల్ని ఇంతగా అభిమానించడం ఆ దేవుడు మాకు ఇచ్చిన వరం అండి. ఈ కార్యక్రమం అయితే మడిపడిగ రాజుగారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిందండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిగాల గణేష్ గుప్తా గారు, చీకోటి ప్రవీణ్ గారు, ఇంకా ఎంతో మంది ప్రముఖులైతే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేం మాత్రమే కాకుండా కవిరాజ్ కపుల్స్, యాంకర్ స్మైలీ, మామ్ అండ్ మీ టాక్స్ జయమ్మ గారు అండ్ వాళ్ళ అమ్మాయి సంధ్య గారు, రామ్ సత్యనారాయణ గారు అండ్ యాంకర్ మహేష్ గారు అందరము కలిసి సందడైతే చేశామండి. తర్వాత మమ్మల్ని స్టేజ్ మీదకి అయితే ఆహ్వానించారండి. అన్న డైలీ నాకున్న స్ట్రెస్కు ఖచ్చితంగా మీ వీడియోస్ రోజు ఒకటో రెండో ఈజీగా ఖచ్చితంగా చూస్తుంటాను. సో ఇంకా మన అందరినీ రాజుగారు మా వీడియోస్ గురించి తన ఫీలింగ్స్ని అయితే అందరితో షేర్ చేసుకున్నారండి. ఆ తర్వాత లక్కీ డిప్స్ కొన్ని మా చేతుల మీదుగా తీయించి అందులో విన్ అయిన వాళ్ళకి మా చేతుల మీదుగా బహుమతి ప్రదానం కూడా చేయించారండి. రాజుగారి దంపతులు మాకు సన్మానం చేసి జ్ఞాపికనైతే అందచేశారండి. ఇంకా కవిరాజ్ కపుల్స్కి కూడా సన్మానం చేశారండి. ఆ తర్వాత రాజుగారు మా ఇద్దరు కపుల్స్కి కూడా ఒక పెద్ద టాస్క్ ఇచ్చారు. అదేంటంటే సాంగ్స్ ప్లే చేసినప్పుడు మహిళా మనులు ఎవరైతే బాగా డాన్స్ వేస్తున్నారో చూసి నిర్ణయించమని చెప్పారు. నిజంగా ఇది చాలా పెద్ద టాస్క్ అండి. అందరూ కూడా చాలా బాగా డాన్స్ చేశారు. అతి కష్టం మీద కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్లకు బహుమతులను అందించామని. ఇలా ఆటపాటలతో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయండి. ఇంతమంది ఒక చోట కలిసి ఆనందాలు పంచుకోవడానికి కారణమైన VBGF టీం వారికి మా SS కపుల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే.